నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ ఒఫీషియల్. ఈరోజు అయితే మా ఊరి చేపల పులుసు అండి. ఎలా వండాలో చూసేద్దాం. ముందుగా ఒక చేపను తీసుకొని దాంట్లో నీళ్ళు పోసుకోవాలి, బాగా కడగాలి, లేకపోతే మనకి మంచిగా కడుక్కోవాలండి. చేపలను కడగడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూడండి ఇట్లా కడగాలి. నేనైతే ఫస్ట్ టైం కడుగుతున్నానండి. కట్ చేయడం కూడా నాకు రాదు, కానీ నాకు నచ్చిన విధంగా కట్ చేసి మంచిగా వండామని ఈరోజు ప్లాన్ అయితే. ఇప్పుడు ఎలా కట్ చేయాలో తెలుసుకుందామా? ఇక చూడండి, అన్ని తోకలన్నీ కట్ చేసేస్తున్నాను. ఎలా కట్ చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే నాకు వచ్చిన విధంగా కట్ చేస్తున్నాను. అది అమ్మయ్య కట్ చేయడం అయితే అయిపోయింది. చూడండి, నేను ఒక గిన్నెలో వేసుకున్నాను, ముక్కలు ముక్కలుగా కట్ చేసి. దీనిని ఒక 2-3 సార్లు నీళ్ళలో కడుక్కోవాలి. నీళ్ళలో నీట్గా కడుక్కున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ తీసుకొని 2 మిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె పోసుకోవాలి. 2 చెంచాల నూనె. నూనె వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని ఆ తర్వాత కొంచెం కాగనివ్వాలి. నేనైతే 2 ఎల్లిపాయలు వేసుకున్నాను. అవి వేడి అయినాక కొంచెం మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత మనము 2 ఉల్లిపాయలు వేగాలండి. మంచిగా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత మనం ఆల్రెడీ దంచుకున్న అల్లం వెల్లిపాయలు మేము దంచుకున్నానండి. కొంతమంది అయితే అప్పటికప్పుడే దంచి వేస్తారు, అలా కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేనైతే ఆల్రెడీ దంచుకొని పెట్టుకున్నాను. 2 టమాటాలు కట్ చేసి అందులో వేసేయాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 చెంచాల కారం అయితే నేను వేసుకున్నాను. మా పిల్లలు కారం ఎక్కువ తినరండి. తర్వాత కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాను. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు పులుసునైతే నేను రెడీ చేసుకుంటున్నాను. నేనైతే అప్పటికప్పుడే పిసికి చింతపండునైతే చారు అందులో పోస్తున్నాను. మీరు కూడా అలా కూడా చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ కొంచెం మీరు కూడా ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. Dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Paint the struggle and climb. The clock keeps spinning but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night.
చారునైతే బాగా మసలనివ్వాలి. మసిలిన తర్వాతనే మనకి చేప ముక్కలు అందులో వేయాలి. చేపలను చూడండి ఎంత నీట్గా కడుక్కోవాలో. ఒకసారి 2-3 సార్లు మళ్ళీ మంచినీటితోటి కడుక్కోవాలి. కడుక్కోవడం వల్ల మనకి చారు మసిలిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. ఒక్కొక్క దగ్గర అంటే అన్నీ ఒకే దగ్గర వేయకుండా ఒక్కొక్క ముక్కకి కొంచెం దూరం గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వడం వల్ల అవి మెత్తగా ఉడకవు. చూడండి ఏ విధంగా వేస్తున్నానో. ఒకటొకటి వేసుకోవాలి, అన్నీ ఒకేసారి వేసుకోవద్దు. చేప ముక్కలు వేసిన తర్వాత ఏమో కలపకూడదండి తొందరగా. చూడండి ఒక్కొక్క ముక్క వేసిన తర్వాత మనము చిన్నగా ఒకవేళ కలపాలనుకున్న చెంచా తీసుకొని చూడండి గరిటెతోటి చిన్నగా ముక్కలు మళ్ళీ గట్టిగా కాకుండా కొంచెం మనకి పైన అట్లా కదిలోకుంటూ పోవాలి. లేకపోతే మనకి ముక్కలు అనేవి విరిగిపోతాయి. టేస్ట్ అనేది మెత్తగా ఇలా ఉడికించిన తర్వాత నేనైతే కొన్ని కొత్తిమీర తీసుకొని నేనైతే చల్లుకున్నాను. మా ఇంట్లో వస్తువులే వేసినానండి, ఎక్కువ ఏం లేవు. ఆ తర్వాత విలేజ్లో ఉంటే వామ వేసుకుంటున్నానండి. దంచి మిక్సీ పట్టి వేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ అయితే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇంట్లో